audio jungle. मुख्यमंत्री जी कहते थे कि मैं निजामाबाद को लंदन बनाऊंगा, स्मार्ट बनाऊंगा, लेकिन यहां तो बिजली, पानी, सड़क ऐसी सुविधाओं के लिए भी ये निजामाबाद के लोग तरस रहे हैं। और जब उन्होंने कहा था लंदन बनाऊंगा, तो मैंने आज मेरे हेलीकॉप्टर के पायलट से कहा कि आओ जरा चक्कर काट के आते हैं, देखें क्या किया है। मैं देख करके आया हूं। अरे हिंदुस्तान के जहां आर्थिक स्थिति कमजोर है, ऐसे राज्यों के भी, ऐसे शहरों की हालत इससे ज्यादा अच्छी है। अगर लंदन कैसा है, जरा मुख्यमंत्री जी एक आध 5 साल वहीं रह करके आ जाओ, बहुत हो गया यहां। తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినాం. మన లంబాడ గిరిజనులు పెరిగిన మన ఇక్కడ మన ఆదివాసీలు గిరిజనుల జనాభా పెరిగింది. న్యాయం ప్రకారం మనకు హక్కు రావాలి. రాజ్యాంగం ప్రకారం ముస్లిం మైనారిటీలు మన దగ్గర పెరిగిన శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉన్నాం, ఇక్కడికి వచ్చే వరకు పెరిగిపోయినాం. 11, 12, 13% అయిపోయినాం. దాని ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని చెప్పి ఇక్కడ క్యాబినెట్ తీర్మానం పాస్ చేసినాం, అసెంబ్లీ తీర్మానం పాస్ చేసినాం, ఢిల్లీకి పంపించినాం. అధికారం వాళ్ళ చేతి ఉంది కాబట్టి పంపినాం. అక్కడ ఉన్నదేమో మత గజ్జి గవర్నమెంట్ ఉన్నది. ఆ దేశ ప్రధానమంత్రి ఇలా నిజామాబాద్కి వచ్చినాడు నరేంద్ర మోడీ. ఆయన కళ్ళున్నో లేవో ఎవడు రాసిచ్చిండో ఏం చదివిండో నాకు అర్థం కాదు. ఇంత తెలివి తక్కువ ప్రధానమంత్రి అని నేను అనుకోలే. ఆయన ఏం మాట్లాడతారు నిజామాబాద్ను అభివృద్ధి చేసినానికి కేసీఆర్ అన్నాడు. కరెంటు మంచినీటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారట నిజామాబాద్లో. నరేంద్ర మోడీ, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు రమ్మంటే మహబూబ్నగర్ హెలికాప్టర్కి నేను నిజామాబాద్కే వస్తా, నువ్వు కూడా రా, ఇద్దరం కలిసి అడుగుదాము సభ పెట్టి ప్రజలను. నిజామాబాద్లో ఇలా ప్రజలు కరెంటుకి ఇబ్బంది పడుతున్నారా? आपको जवाब देना चाहिए मोदी साहब, इतना झूठ नहीं बोल सकते आप भारत के वजीर आजम हैं, इतना गंदा बात कैसा बोल सकते आप? ये बड़ा सोचने की बात है. ఇవాళ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తెలంగాణలో కరెంటు బాధ ఉన్నదని అబద్ధం ఆడే ప్రచారం అంటే ఎంత గోల్మాల్ ఉంటుందండి? ఒకసారి ఆలోచించేయాలి. ప్రధానమంత్రికి ఇంత తప్పుడు మాట మాట్లాడొచ్చునా? ఇంత అల్పంగా మాట్లాడొచ్చునా? మాట్లాడతారు. ఎందుకంటే రాజకీయం అంత దరిద్రం కూడా రాజకీయం ఉంది, అంత దిక్కుమాలిన రాజకీయం ఉంది. మీరు పేపర్లలో కూడా చూస్తారు, ఆయన చెప్పింది చూస్తారు, నేను చెప్పింది చూస్తారు, అన్నీ కూడా చూడాలి. వాళ్ళ అధ్యక్షుడు ఇంతకుముందు వచ్చి ఇట్నే అడ్డం పొడుగు మాట్లాడి, నేను చెప్పిన నువ్వు రుజువు చేయి, నేను ముఖ్యమంత్రి పదవి రిజైన్ చేస్తా, లేదంటావు నువ్వు క్షమాపణ చేసి మా హ్యాబిట్స్ కాడ ముక్కు నెలకు రాయాలని చెప్పిన నేను అరుసు. ఈ రోజు కూడా నేను మోడీని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మిస్టర్ నరేంద్ర మోడీ, దేర్ ఇస్ నో పవర్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ. డోంట్ లై but for the sake of votes. I am very sorry to say this, because you are a responsible Prime Minister of the country. You cannot allege false allegations against a Chief Minister in this country. I am sorry to say this. ఆయనకు పోవాలని నేను ఇంగ్లీష్లో హిందీలో చెప్తా ఉన్నా, డైరెక్ట్గా ఆయనకు పోవాలి. నేను భయపడా ఎవరికి? నేను ఎందుకు భయపడతా? నేనేమన్నా చంద్రబాబు నాయుడినా భయపడటానికి? నాకేం అంతా నాదంతా తెలిసిన పుస్తకం. కాబట్టి నేను ఇవాళ భయపడే అవసరం నాకు లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.